నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పోలవరంకు కొనసాగుతున్న గోదావరి వరద దాదాపు 40 గ్రామాలకు వరద ముప్పు పలమనేరులో వాణిజ్య సదుపాయాల కాంప్లెక్స్ లు ప్రారంభించిన మంత్రి సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న డీసీఎం పుష్పశ్రీవాణి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం ముప్పుకు గురైన పీగొందూరు గ్రామం నష్టపరిహారం ఇస్తేనే గ్రామాన్ని వదిలి బయటకు తేల్చి చెప్పిన గ్రామస్తులు కడప జిల్లా ప్రొద్దుటూరు పార్టీ నేతలతో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సమావేశం 2024లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందన్న ప్రవీణ్ డీటెయిల్స్ చూస్తే గోదావరి వరద నీరు పోలవరం ప్రాజెక్టును చుట్టుముట్టింది. స్పిల్వే వైపునకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కాఫర్ డ్యాం ప్రభావం వల్ల ముంపు గ్రామాలకు ముప్పు ఉండటం వల్ల వరదను స్పిల్వే మీదుగా మళ్లించారు. దాదాపు 2000 క్యూసెక్కుల వరద నీరు స్పిల్వే రివర్స్ టూయిజ్ గేట్ల ద్వారా బయటకు వెళ్తోంది. స్పిల్వే గేట్ల క్లస్టర్ లెవెల్ ఎత్తు 25.72 మీటర్లు కాగా ప్రస్తుతం నీరు గరిష్ట స్థాయికి చేరుకుంది. మరో 1/2 మీటర్ ఎత్తి పెరిగితే వరద నీటిని విడుదల చేయనున్నారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని దాదాపు 40 గ్రామాలు వరద ముంపులో ఉన్నాయి. 1500 మంది నిర్వాసితులు అధికారులు ఏర్పాట్లు చేసిన పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందారు. మామ ఇటు చూడు మామ ఏం చూడు చూసి వాట్సాప్లో కూడా మనల్ని మళ్ళీ వదలరు కూడా పంపిస్తారు మనల్ని ఇలాంటి కానీ బోట్ వస్తుంది, పెద్ద బోట్ వస్తుంది. వాళ్ళు నిలబడి ఈ నర్సు గారు ఉంది బోట్ అయితే నర్సు గారు ఇటు గోదావరి మీద ప్రయాణం చేస్తున్నారు. ఇదిగో ఇది తగులుకున్నది ఇక్కడ, నేను అందుకే దాన్ని లాగలే మొగుడా అన్నాను పైకి. ఇదే కౌంటర్ కోట నుంచి ఫాస్ట్ గారు మాట్లాడవయ్యా. ఈ నర్సు గారు ఉంది బోట్ అయితే నర్సు గారు ఇటు గోదావరి మీద ప్రయాణం చేస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రజల జననేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెరపరాని ముద్ర వేసుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో నూతనంగా నిర్మించిన వాణిజ్య సదుపాయాల కాంప్లెక్స్ లను ఆయన ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఎన్నికలకు మునుపు రాష్ట్ర ప్రజలకు నవరత్నాలు ప్రకటించి 2 సంవత్సరాలు పూర్తి కానమునుపే వాటిని ప్రజలకు అందించి చరిత్ర సృష్టించారని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రైతన్నలు, మహిళలు, విద్యార్థులు, వివిధ రకాల కార్మికులు ఉపాధి లేక కన్నీళ్లు పెట్టుకుని
పడి ఆఖరకు ఆత్మహత్యకు పాల్పడేవారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వారి సమస్యలు తీరడంతో సంతోషంగా బ్రతుకుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేష్ గౌడ్, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యాకుల గజేంద్ర ప్రసాద్, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అప్పకిచ్చాను అటైనా పెట్టుకోవాలి. సైడ్ రానా సైడ్ రానా సైడ్ రానా జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికన్నా మిమ్మల్ని బాగా చూస్తున్నారు. జోరుగా మీరు జోహార్ ఈరోజు పెద్దలు గౌరవనీయులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గనుల శాఖ మంత్రివర్యులు రోడ్డు వస్తుంది కాబట్టి అన్ని రకాల కూడా పల్లెమేరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. దాని మీద ఏది కూడా సందేహం లేదు. తప్పకుండా మీ శాసనసభ్యుడు ఇంకోసారి ఎన్నిసార్లు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, అన్నిసార్లు శాసనసభ్యుడు అవుతాడు. దాని మీద ఎలాంటి సందేహం లేదు. తప్పనిసరిగా మీ అందరూ కూడా మీ శాసనసభ్యుడికి, పార్లమెంట్ సభ్యుడికి మద్దతు ఇవ్వండి. ఇక ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వల్ల దేవస్థానం అమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి దంపతుల వారికి ఆలయ అధికారులు దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదములు, చిత్రపటంను అందజేశారు. వాళ్ళు వచ్చారు బాబు పిల్లలు. కనుక్కున్నావా?
పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తస్థలంగం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీ నిజానాం సూర్యాభాం శ్రీయమేశ్వరి చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ పురాస్మై అగ్నిర్వసుర్భవ ఆదిత్యాయ దేవో భవ విష్ణువదేవాన్ భవ మనోభీష్ట మనస్సంకల్ప సిద్ధిరస్తు పునః పునః దర్శన ప్రాప్తిరస్తు. ఇక తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోలవరం ప్రాజెక్టు ముప్పునకు గురైన పి గొందూరు గ్రామంలో 50 నిర్వాసిత కుటుంబాలు అధికారులకు ఎదురు తిరిగారు. గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో అధికారులు హుటాహుటిన వెళ్లి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వారికి రావాల్సిన నష్టపరిహారం అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామని అధికారులు చెప్పారు. అయితే గ్రామస్తులు మాత్రం తమకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే గ్రామాన్ని వదిలి వస్తామని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న రంపచోడవరం పీఓ అక్కడకు చేరుకొని వారిని సద్దుమణిచే ప్రయత్నం చేసినా ఫలించలేదు. పరిహారం ఇచ్చాకే వస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఇక కడప జిల్లాలో అత్యధిక సీట్లు 2024లో తెలుగుదేశం పార్టీ సాధిస్తుందని, ప్రొద్దుటూరు సీటు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీదే అని ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. కడప పార్లమెంటరీ పరిధిలో వివిధ పార్టీ పదవులు స్వీకరించిన వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరులో మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ వందాలు, ఇసుక మాఫియా ఇలాగే అనేక రకాలుగా ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బావమరిది బంగారెడ్డి చేస్తున్న దోపిడీని ప్రజలు గుర్తించారని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలలో సైతం దోపిడీ జరుగుతుండడం పథకాలలో కోత ప్రజలను ఎంతో వేదనకు గురిచేస్తుందని అన్నారు. కడప జిల్లాలో ఒక్క సీటు రాదని అంటున్న అధికార పార్టీకి 2024లో జిల్లాలో ఒక్క సీటు మాత్రమే వస్తుందని అన్నారు. కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి తోడుగా ఉన్న వారికి మంచి పదవులు ఇచ్చి గౌరవిస్తారని తెలిపారు. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్గా నన్ను కూడా పోయిన సంవత్సరం మే 8వ తారీఖున నియమించడం జరిగింది. ఆ తర్వాత మేలో లాక్డౌన్ ఉండడం వల్ల తర్వాత వచ్చింది కాబట్టి కసరత్తు చేసి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటుకు సంబంధించి 6 సభ్యుల్ని చోటు కలిపేయడం జరిగింది. అది కూడా అన్ని రకాలుగా ఆలోచన చేసి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని, ధైర్యంగా పోరాడే శక్తి ఉన్న వాళ్ళను, మంచి తెలివితేటలు ఉండే వాళ్ళని, అన్ని రకాలు అన్ని కులాల వారిని ఈ కమిటీలో చోటు కల్పించడం జరిగింది. మొదటిగా ఎస్పీ మాబుసేన్ అన్న ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి, సీనియర్ కవి, మంచి వక్త, మంచి పేపర్ నాలెడ్జ్, సబ్జెక్టు కలిగిన వ్యక్తి, మంచి కవి కావడంతో ఆ రంగం నుంచి ఆయన్ని కడప జిల్లా పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆయన కూడా శక్తి వంచన లేకుండా పార్టీ కోసం కష్టపడి గత సంవత్సరంలో నుంచి నాకు కొద్దిగా పరిచయము, ఈ మధ్యకాలంలోనే ఒక 3-4 నెలల కిందటి పరిచయము. కానీ ఆయన ఒక సిన్సియర్ హార్డ్ వర్కర్, మాట మీద కమిట్మెంట్ మీద పనిచేసే విధానాన్ని నచ్చి ఆయనని కడప జిల్లా పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించడం జరిగింది. ముఖ్యారణ కూడా ఆ కమ్యూనిటీకి చెందిన మా నాయకుడు ముఖ్యారణ కూడా మాబుసేనని రికమెండ్ చేయడం జరిగింది. అందువల్ల ఆయనని దీంట్లో నియమించడం.
తర్వాత సానా విజయభాస్కర్ రెడ్డి అన్న కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించాం. ఈయన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ అనుభవం నుంచి, తెలుగుదేశం పార్టీ కోసం ఆర్మేషన్లు కష్టపడుతూ పార్టీకి మంచి సేవలు అందించడం జరిగింది. పార్టీలో కష్టకాలంలో అధికారం ఉన్నప్పుడు నాయకుడు కార్యకర్తలు వందలు వేల మంది వస్తారు. అధికారం లేనప్పుడు నిలబడేవాడే అసలైన నాయకుడు, అసలైన కార్యకర్త అని మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఇక తుంగభద్ర ఎగువ కాలువ నీటి నిర్వహణలో ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణి ప్రదర్శిస్తుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 4-5 నెలల కాలాన్ని వృధా చేసి నీటిని విడుదల చేసేటప్పుడు కనికెళ్లు చెరువు మరమ్మతులు చేపట్టారని, విలువైన నీటిని వేదవతి అగరి నదికి వదిలివేశారని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. ఇక్కడ పర్యటించిన విప్ రామచంద్రారెడ్డి ఏం చేశారో అర్థం కావటం లేదని కాల్వ మండిపడ్డారు. అనంతపురం జిల్లాకు జీవనాధారం. కరువు పీడిత ఈ జిల్లా రైతుల ప్రజల సాగునీరు తాగునీటి అవసరాలు తీర్చే తుంగభద్ర ఎగువ కాలువ నిర్వహణ పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం అనేక నష్టాలకు హేతు అవుతా ఉంది. ఎందుకంటే అసలే అరకొరగా సాగునీటి సౌకర్యాలున్న అనంతపురం జిల్లాకు వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ పట్ల ఎలాంటి శ్రద్ధ లేకపోవడం నిజంగా దురదృష్టకరం. రాత్రి నుంచి రైతులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. తుంగభద్ర ఎగువ కాలువకు విడుదలైన నీరు మొత్తం ఏటిపాలు చేస్తూ ఉన్నారు. గడిచిన 14-15 గంటలుగా నీరంతా కూడా చిన్న హగరికి వదిలేసి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతూ ఉంది. నిన్నటి నుంచి రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అక్కడే తిరుగుతున్నాడు, బొమ్మనహాల్ మండలంలోనే తిరుగుతున్నాడు. మరి అక్కడ నీళ్లు విడుదల అవుతూ ఉంటే ఆ నీరు కిందికి వస్తుందా రాదా అనేది తెలియదు అతనికి. 3-4 రోజుల కిందట కనేకల్లు చెరువు షట్టర్లు చాలా నాణ్యంగా మేము ఏర్పాటు చేస్తున్నాం, పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. అంటే 4-5 నెలల కిందట చేపట్టాల్సిన పనులు తీరా నీరు విడుదలవుతుందనంగా 4-5 రోజుల ముందు ప్రారంభం చేయడంలో ఆంతర్యం ఏమిటని నేను అడుగుతూ ఉన్నా. అంటే ఈ నీటి వృధాకి వచ్చిన నీరు వచ్చినట్లు ఏటిపాలు చేశారే మీరు? అసలు మీకు మానవత్వం ఉందా? మనుషులేనా మీరు? ఇక తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం పొన్నుమడ గ్రామంలో వింత చోరీ జరిగింది. దొంగలు వస్తువులనే కాదు పెంపుడు పక్షులను కూడా దోచేస్తున్నారు. రాజోలు మండలం పొన్నమండ గ్రామంలో పుల్లేటుకుర్తి నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో అరుదైన జాతికి చెందిన 23 పావురాలను గత అర్ధరాత్రి అపహరించుకుపోయారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలలో ఈ చోరీకి సంబంధించిన వీడియో రికార్డైంది. దీనిపై రాజోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
23వ తారీఖు అర్ధరాత్రి 23 పవర్లు పట్టుకెళ్ళిపోయారండి. అవి వచ్చేసి కింగ్స్, లోహార్లు, నన్స్, ఇంకా 4-5 రకాల జాతికి చెందిన పవర్లండి. అవి మనం హైదరాబాద్ నుంచి, కడప నుంచి, నెల్లూరు నుంచి కట్టించుకున్నామండి. ఈ పవర్లు మనం ఇక్కడ మన ఏరియాలో ఎవరి దగ్గర లేవండి. సుమారు వాటి విలువ 40,000 దాకా ఉంటాయి. కింగ్స్ 4 జతలు, లోహార్లకు 4 జతలు, నన్స్ జత, ఇంకా మన దగ్గర ఉన్నాయి. ఇంకా 4-5 రకాలు ఉన్నాయండి. ఫ్యాన్సీలు, ఆస్ట్రేలియన్ కట్లు, హోమర్స్ ఇలాంటివన్నీ పట్టుకెళ్తారండి. 23 పవర్లు సుమారు 40,000 దాకా విలువ చేస్తాయండి. ఈ సంఘటన గురించి మన రాజోలు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. సార్ కూడా తీసుకున్నారండి యాక్షన్. దాన్ని కూడా త్వరలోనే మేము పట్టుకుంటామని చెప్పారండి. భరోసా ఇచ్చారు. అండ్ మేము కూడా నెత్తుకుంటున్నామండి. బయట వాళ్ళ దగ్గర దొరుకుతాయండి. ఇక విశాఖలో ఓ వ్యక్తి దొరికిన బంగారాన్ని పోలీసులకు నిజాయితీగా అప్పగించాడు. ఆర్టీసీ బస్సులో దొరికిన 27 లక్షల రూపాయల విలువ చేసే బంగారాన్ని పోలీసులకు అప్పజెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 470 గ్రాముల గోల్డ్ను విశాఖకు తెస్తున్న దుర్గారావు అనే వ్యాపారి బస్సులో బంగారం మర్చిపోయి మారిక వలసలో దిగిపోయాడు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో విచారణ చేపట్టారు. అప్పటికే బస్సులో బంగారం గమనించిన పోలీనాయుడు అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 27 లక్షల రూపాయల గోల్డ్ దొరికిన అత్యాశ చెందకుండా నిజాయితీ ప్రదర్శించిన పోలీనాయుడుకు పోలీసులు అభినందనలు తెలిపారు. శ్రీనాథ్ గారు మంచి పని చేసినందుకు నేను అప్రిషియేట్ చేస్తూ మా డీసీపీ గారికి ఈరోజు ఇక్కడికి ఫస్ట్ టైం రావడం నేను అప్రిషియేట్ చేయాలనే ఒక స్పెషల్గా ఈ టైంలో వచ్చి లేకపోతే నేను ఒక ప్రెస్ పెట్టాను. ఎస్పెషల్లీ నేను అప్రిషియేట్ చేద్దాం. మాధవ్ పుస్తకాన్ని చూస్తామండి. చూసుకుంటే బ్యాక్ కార్యక్రమాన్ని సెట్ చేసుకుంటే నేను పక్కన కూర్చున్నప్పుడు ఎవరి దగ్గర ఎక్కడ దగ్గర అడిగాను. అడిగి దిగినప్పుడు వెనకాల చూస్తారని చెప్పారు. అని చెప్పినప్పుడు చేసి పంపించారు. బంగారాన్ని కలెక్ట్ చేసుకుని మొన్న 6 o'clock నర్సంపేటలో ఆర్టీసీ బస్ ఎక్కి విశాఖపట్నం రావడం జరిగింది. రాత్రి 8:40కి మారిపోవచ్చు బస్ స్టాండ్ దగ్గర దిగి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన బ్యాగ్లో ఈ బంగారాన్ని పెట్టుకోవడం జరిగింది. బస్ దిగిన వెంటనే ఆయన బరువు తక్కువగా ఉందని చూసుకోవడం జరిగింది. వెంటనే ఆ బంగారం లేదు బ్యాగ్లో పోయినట్టు గుర్తించి వెంటనే వెతుక్కుని దొరకనందున మన పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇక కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం మల్లెవేముల వెక్కిలేరు వాగులో గత 3 రోజుల క్రితం గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. గజ ఈతగాళ్లతో వాగులో ఎంత గాలించినా ఫలితం లేదు. దీంతో అధికారులు కర్నూలు నుంచి రెస్క్యూ టీంతో వాగులో గాలింపు చేపట్టారు. రెస్క్యూ టీం వాగులో మృతదేహం కోసం గాలిస్తున్నారు. విశాఖ నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పశ్చిమ గోదావరి జిల్లా జగ్గారెడ్డిగూడెం పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ ద్వారా అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కంటైనర్ను తనిఖీ చేయగా దాంట్లో 800 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని 2 వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటుగా లారీని సీజ్ చేసినట్లు సీఐ గౌరీశంకర్ తెలిపారు.
ఢిల్లీ చూపించుకో. ఇక్కడ సరౌండింగ్ ఏమన్నా ప్రాపర్ రోడ్ సాక్షి ఈరోజు ఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు రవికిరణ్ గారు మరియు నేను మా ఎస్ఐ గారు అలాగే మధ్యవర్తుల్ని డిప్యూటీ తహసీల్దార్ గారిని మరియు ఇద్దరు విఆర్ఓల్ని కూడా తీసుకొని ఈ హైవేలో ఒక కంటైనర్ లారీలో వెళ్తుందన్న సమాచారంతో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక లారీ కోయిలగూడెం వైపు నుంచి బయ్యనగూడెం దగ్గరలో మాకు దొరికింది. దాన్ని పూర్తిగా చెక్ చేయగా అందులో కొంత 26 మూటలు గంజాయి ప్లాస్టిక్ బ్యాగుల్లోనూ వాటిలో సర్దేసి ఉంది. మొత్తం వాటిని వేయింగ్ చేయితే 786 కేజీలు 86.55 కేజీలు. ఇది విశాఖ జిల్లా రూరల్ ఏరియాలో దారకొండ అనే విలేజ్ ఉంది. అక్కడ వీళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నట్టుగా తెలిసింది. అక్కడి నుంచి వీళ్ళు ఉత్తరప్రదేశ్ వీళ్ళ సొంత ఊరు వెళ్తూ ఉండగా వీళ్ళు మాకు క్యాచ్ చేయడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు. వీళ్ళ పేర్లు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరంకు కొనసాగుతున్న గోదావరి వరద, దాదాపు 40 గ్రామాలకు వరద ముప్పు. పలమనేరులో వాణిజ్య సదుపాయాల కాంప్లెక్స్ లు ప్రారంభించిన మంత్రి. సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న డీసీఎం పుష్పశ్రీవాణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం ముప్పుకు గురైన పీగొందూరు గ్రామం. నష్టపరిహారం ఇస్తేనే గ్రామాన్ని వదిలి బయటకు తేల్చి చెప్పిన గ్రామస్తులు. కడప జిల్లా ప్రొద్దుటూరు పార్టీ నేతలతో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సమావేశం. 2024లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందన్న ప్రవీణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం.